హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫెనుగ్రీక్ మైక్రోగ్రీన్స్ అంటే మెంతి కూర మైక్రోగ్రీన్స్ చిన్న చిన్న ఆకుకూరలతో ఎలా మన రోటీ హెల్తీగా చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, నేను ఇలా 20-25 పాట్స్లో చిన్న చిన్న పాట్స్లో నేను ఎప్పుడు మైక్రోగ్రీన్స్ పెంచుకుంటాను. మెంతి కూరతో పాటు చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్తో కూడా నేను మైక్రోగ్రీన్స్ పెంచుకుంటాను. చూడండి, ఇలా వచ్చింది. సో మెంతి కూర మైక్రోగ్రీన్ లేదా మెంతి ఆకు నేను ఎప్పుడు దేనిలో వాడినా కూడా దాన్ని మాత్రం కొంచెం ఇలా 1 స్పూన్ లేదా అర స్పూన్ గీ వేసి దాన్ని అలా రోస్ట్ చేస్తాను. ఎందుకంటే అలా చేయలేదంటే మన రోటీలో ఇది చేదుగా తగులుతూ ఉంటుంది. ఆ చేదు ఉంటే చాలామందికి నచ్చదు, అలా చేదుగా ఉంటే నాకు కూడా నచ్చదు. అందుకనే నేను ఒక 45 సెకండ్స్ మాత్రమే, 1 మినిట్ లోపు నేను అలా దీన్ని గీలో ఫ్రై చేసుకుంటాను. గీలో ఫ్రై చేస్తే మనకు ఆ చేదు అనేది పోతుంది. సో మైక్రోగ్రీన్స్ హెల్త్ బెనిఫిట్స్ అందరికీ తెలిసినవే. దీంట్లో అన్ని పోషకాలు, ఆకుకూరలో ఉన్న అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఐరన్ రిచ్గా ఉంటాయి. సో ఇవి యూస్ చేసుకోవడం చాలా మంచిది. చూడండి, ఇది సద్దపిండి. ఈ సద్దపిండిలోకి నేను వేయించుకున్న ఫెనుగ్రీక్ మైక్రోగ్రీన్స్ వేస్తున్నాను. దాంతోపాటు ఇంకా యాడెడ్ బెనిఫిట్స్ కోసం కొత్తిమీర 1 స్పూన్ వేసుకున్నాను. ప్లస్ కట్ చేసిన కర్రీ లీవ్స్ కొన్ని వేసుకున్నాను. దాంతోపాటు నేను ఇంకా రోటీని హెల్తీఫై చేయడానికి ఒక పెద్ద స్పూనుడు నువ్వులు తీసుకున్నాను. నువ్వులు కూడా దాంట్లో వేసుకుంటున్నాను. మనం ప్రతిరోజు తినే రోటీ అలా ప్లెయిన్గా తినకుండా ఇలా ఎక్స్ట్రాగా ఇవన్నీ యాడ్ చేసుకున్నప్పుడు రోటీది న్యూట్రిటివ్ వాల్యూ బాగా పెరుగుతుంది. మనకు హెల్త్ బెనిఫిట్స్ బాగా వస్తాయి. ఇలా రోటీ పిండి చేసుకోవాలి అంటే 1 గ్లాసు వాటర్ని మరగబెట్టి దాంట్లోకి 1 గ్లాసు సద్దపిండి వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా ఆ వాటర్ వేడికి ఈ సద్దపిండి జిగుటుగా మారుతుంది. అలా జిగుటుగా మారి ఇలా రోటీ చేయడానికి అనుకూలంగా మారుతుంది. సో నాకైతే రోటీ చేయడం వచ్చు కాబట్టి నేను ఇలా రోల్ చేసుకుంటాను. రోటీ చేయడం రాని వాళ్ళు డైరెక్ట్గా తవా మీద కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా చక్కగా వచ్చేస్తుంది. దీనికి కొంచెం ప్రాక్టీస్ కావాలి. సో మీకు అలా రాదు అంటే మీరు రోటీ ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఇలా తవా మీద మీరు బటర్ అయినా, నెయ్యి అయినా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ఏదైనా సరే రాసేసి దానిపైన మీరు రోటీ ఇలా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. అప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాసేపు అలాగే వదిలేయండి. మీరు తొందరగా ట్రై చేస్తే అది విరిగిపోతుంది. సో బాగా కాలిన తర్వాత ఇటు సైడ్ తిప్పుకొని 2 సైడ్లు కాల్చుకుంటే ఇలా మన హెల్దీ రోటీ రెడీ. ఇందులో ఉన్నది మిల్లెట్స్ కాబట్టి ఇది మిల్లెట్స్ రోటీ ప్లస్ మెంతి కూర, నువ్వులు, వేసిన కొత్తిమీర, కరివేపాకు. ఇది కాల్షియం రిచ్, ఐరన్ రిచ్, మరియు ఇది షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. థైరాయిడ్, డయాబెటీస్ ఉండి, పీసీఓడి ఉండి వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. అలానే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకున్నా మీరు హెల్తీగా తినాలి.